హే గాయ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సరదాగా కాసేపు బయటకు వెళ్తున్నాం అనమాట. సో అదంతా ఈ వ్లాగ్లో అయితే ఉండబోతుంది. సో దిస్ ఈజ్ అన్ ఈవినింగ్ వ్లాగ్. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తాం అంతా ఈరోజు ఉంటుంది. యాక్చువల్గా ఫంక్షన్స్కి ఎలా అయితే వెళ్ళాం కానీ బట్ మాకు కొంచెం టైం తీసుకొని మేము పిల్లలతో స్పెండ్ చేసింది అయితే లేదు. సో లక్కీకి ఎలాగా సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఎప్పుడు పార్క్ వెళ్ళినా తినుపు పాప పుట్టిన తర్వాత అయితే బాబు అండ్ బాబాయ్ వెళ్తున్నారు, లక్కీ అండ్ బాబాయ్ వెళ్తున్నారు. బట్ ఫస్ట్ టైం చిట్టితలతో అయితే వెళ్ళబోతున్నాము. సో ఫస్ట్ టైం పార్క్ వెళ్తుంది, చూద్దాం ఎలా ఎంజాయ్ చేస్తాం అంతా నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. సో మిస్ చేయకుండా చూసేసేయండి. ఎండలు అయితే మండిపోతున్నాయి. సో ఈవినింగ్ అయితే మేము స్టార్ట్ అవుతాం అరౌండ్ 4 ఆ టైంకి, 4:30 ఆ టైంకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇప్పుడే 4:45 అయిపోయింది, ఇంకా రెడీ కూడా అవ్వలేదు. సో లక్కీ అయితే వచ్చున్నాడు, డీప్ స్లీప్లో ఉన్నాడు. వాడైతే లేపుదాము అంటే కొంచెం చిరాకుగా ఉంటుంది కదా పడుకోకుండా వెళ్తే అని చెప్పి కొంతసేపు పడుకోబెట్టడానికి చాలా కష్టపడ్డాను. సో ఫైనల్లీ పడుకోబెట్టాను. బట్ ఇప్పుడు పడుకున్నాడు, ఇప్పుడు లేపాల్సి ఉంటుంది. చూద్దాము లెగిస్తాడో, లెగడానికి ఇబ్బంది పడతాడు అనేది. పార్క్ అంటే ఆబ్వియస్లీ త్వరగా లేచి కూర్చుంటాడులే. చూద్దాం, వెళ్ళి లక్కీని లేపుదాం. లక్కీ అన్నా లేగవా, టైం అవుతుంది, లేగవా, లేనన్నా బయటికి వెళ్దాంలే, వెళ్దామా పార్క్కి, దా. పార్క్ అంటే చాలు, వెళ్దామా పార్క్కి. మరి రెడీ అవ్వాలిగా, లేగు, లాల్ పోసుకోవాలి, లాల్ పోసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్దాము. ఎస్. ఏంటి, నిద్ర పట్టిందో నీకు? చూడు 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 అమ్మా. బావా హాయ్, హాయ్ చెప్పు. కప్పుతాను, కూర్చుంటే. లక్కీ ఎక్కడికి ఎక్కడికి? అమ్మమ్మ ఇంటికి కదా. పార్కా, జారుబల్లే. నువ్వు ముందు కూర్చున్నాను, ఫ్రంట్ కూర్చో. నువ్వు ఫ్రంట్ కూర్చో. గుడ్ బాయ్, మాట వింటే వాళ్ళకి కొన్నిసార్లే. అండ్ మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, రాకపోయినా సరే నేనే డౌట్ క్రియేట్ చేసి నేనే ఆన్సర్ చేస్తాను. ఇది హాలిడేస్ వ్లాగ్ అనమాట. ఏ హాలిడేస్ నాకు గుర్తులేదు, అప్పటి వ్లాగ్ ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. అండ్ పాపని కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు బయటికి. ఇంక ఇదే ఫస్ట్ టైం మేము పార్క్ వెళ్ళడము బయటికి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ అయితే వెళ్ళేవాళ్ళం కానీ ఫ్యామిలీ టైం అనేది ఎప్పుడు స్పెండ్ చేయలేదు పాప వచ్చిన తర్వాత. సో అలా పీస్ఫుల్గా డే అయితే అలా వెళ్ళాము. ఎందుకు అలా వెళ్ళాలనిపించింది బాబుని తీసుకొని. అండ్ వాడికి కూడా బయటకు తీసుకెళ్ళి చాలా రోజులు అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళాము. ఇంక అప్పటి నుంచి అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాం అనమాట పార్క్కి. ఇంకా అలాగా ఇవైతే టెంపుల్స్, స్టీల్ ప్లాంట్లో. అండ్ ఈ వీడియో వచ్చేసి రా వీడియో అనమాట. అంటే లైక్ నా వాయిస్ ఉండకుండా మ్యాక్సిమం నేను ఒరిజినల్ వాయిస్ ఉంచడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి మీరే. మన స్టీల్ ప్లాంట్లో పార్కులకి, టెంపుల్కి అసలు కరువు ఉండదు. ఇంకా చాలా మంచి మంచి పార్క్స్, టెంపుల్స్ ఉంటాయి. అండ్ మేము కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళ్తున్నాం అనమాట. ఆ రోజు నుంచి ఇక్కడ మా ఇద్దరికి బెట్ కూడా జరుగుతుంది చూడండి. ఫైనలీ పార్క్ అయితే వచ్చేసాము. ఏం పార్క్? నేనైతే అంబేద్కర్ పార్క్ అంటాను, బాగా కాదన్నారు. 100 రూపీస్ బెట్ వేసుకున్నాం ఇద్దరం. చూద్దాం ఇప్పుడు ఏ పార్క్ వచ్చాము. పేరుంది ఇందిరాగాంధీ పార్క్ అంట, కాకపోతే ఇది అంబేద్కర్ పార్క్ ఇందిరాగాంధీ పార్క్గా రీసెంట్గా చేంజ్ చేసినట్టున్నారు. నేను వచ్చినప్పుడు అయితే అంబేద్కర్ పార్క్ ఉండేది, రీసెంట్గా చేంజ్ చేశారు. మొన్న వచ్చినప్పుడు అంబేద్కర్ పార్కే ఉంది. నాకు తెలీదు, బట్టేం లేదు. నువ్వు ఇవ్వు 100. ఎత్తుకో. ఎన్ని మోసేది నేను, నడుచుకు వెళ్ళిపోతారు ఇద్దరు చక్కగా స్టైల్గా. చుట్టూ చూడమ్మ, నాన్న ఎత్తుకోరంట. లక్కీ బాల్ కూడా మోసుకొచ్చాడు పార్క్కి. పార్క్ అయితే సూపర్ ఉంటుంది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఫ్లవర్స్, గార్డెన్.
చెరువు అయితే చాలా బాగుంటుంది. జారుబళ్ళు అవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడికి వెళ్దాం. సరే పదైతే. ఎండ ఉందా? ఫస్ట్ ఏంటి బాగా ఆడతారా? చెరువు దగ్గరికి వెళ్దామా? ఫోటోషూట్స్ ఇక్కడ సూపర్ ఉంటుంది కదా. ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ, బ్యాక్గ్రౌండ్ బాగుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అన్నమాట. లక్కీకి ఈ పార్క్లో కదా ఫోటోషూట్ తీసాము. అవును. అక్కడికే అంటే ఫుడ్ అది తెచ్చుకొని ఎక్కడే తిన్నట్టున్నా అక్కడ ఆ చెట్టు కింద. మా స్కూల్లో ఆగదండి. ముందు దాన్ని తనివి తీరా. నేను ఊగుతా. గాలి ఎట్లా అస్సలు అది ఊదైనా చల్లగా లేస్తుంది. కూర్చుంటాను. లక్కీ కమ్ కమ్. క్యాచ్. అమ్మో పడింది. తగిలిందా? బా చల్లగా అయితే లేదురా బాబు. లక్కీ ఊపుతున్నాడు మమ్మల్ని, చెల్లిని నన్ను ఊపుతున్నాడు. ఉజ్జుకొండ. చాలు నాన్న, వద్దు నాన్న. అంటే నా కోసమా? థ్యాంక్ యూ. నా చెయ్యి ఖాళీ లేదు నాన్న. థ్యాంక్ యూ. ఒళ్ళో పెట్టు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. వెల్కమ్. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అని చెప్పాలి. ఎండ చాలా గట్టిగా ఉంది. స్వెట్ చూసారు కదా, స్వెట్ బాగా ఫ్రెష్ అయ్యి వచ్చినా సరే తృప్తిగా లేదనమాట. సో ఇప్పుడు ఉయ్యాల మీద కూర్చొని అటు ఇటు ఊగితే అయినా సరే కొంచెం గాలి తగులుతుందేమో అనుకుంటున్నాం. వీడియో తీయాలా నీకు? ఎందుకు ఆడుతున్నావానా? ఊపినా నేను? వద్దా? నువ్వే ఊగేస్తావా? పెద్దడు అయిపోయావా? బో ఇంకక్కడికి వెళ్ళమా? ఇక్కడే ఉంటామా? పార్క్కి అటువైపు వెళ్ళమా? మొత్తం అంతా వెళ్తామా? ఎప్పుడు మరి? రేపొకటి నిన్నొకటి బోల్డ్ వెళ్తామా? బో ఎవరికి నానా? ఫ్రంట్కి రానా? గట్టిగా తను, గట్టిగా. సూపర్. అలా జరిగింది ఆ రోజు. లేక వెళ్ళినందుకు ఎండకు దొరికిపోయాం బాగా. అండ్ మా స్కూల్లో కూడా పిక్నిక్కి ఇక్కడికే వెళ్ళాం అనమాట చిన్నప్పుడు. ఆ మెమరీస్ ఇంకా నాకు బాగా గుర్తున్నాయి. అవే మా హస్బెండ్తో కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు అయితే మొబైల్స్ తీసుకెళ్ళాము, రీల్స్ కూడా చేసుకున్నాం ఆ రోజు. ఆ రీల్స్ కూడా నేను పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఐయామ్ జోష్నా అని ఉంటుంది, అది ఫాలో అయిపోండి. అండ్ అలాగే పిల్లలది అయితే లక్కీ అండ్ రియా ఉంటుంది. సో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు లైక్, షేర్, కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.